హలో, బాగున్నారా? మనం వెనమ్ 3 మూవీలో చూసుకున్నట్టయితే డీటెయిల్స్ చూసుకుందాం. ఇందులో మీకు జెనోఫేజ్ అండ్ వెనమ్ ఫ్లైట్ మీద ఫైటింగ్ చేసుకుంటున్నాయి. అలా ఫ్లైట్ మీద చేసుకున్నారు. ఈ జెనోఫేజ్ అనేది అసలు ఎవరు పంపించారు అనేది అయితే ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. మనకి ఇందులో కూడా మెన్షన్ చేశారు దీని నల్ అని. అతనే ఈ సింబియోట్స్ అన్నిటికి గాడ్ మాట. అతనే క్రియేట్ చేశాడు. అలాంటి క్రియేటర్ ఎందుకు వెనమ్ వెంట పడుతున్నాడు అనేది ఎవరికి తెలియదు కదా. అసలు వెనమ్ వెనక పడాల్సింది కారణం ఏంటి ఉండొచ్చు అంటే, నాకు తెలిసి మట్టుకి కామిక్స్లో కూడా ఇదే ఉంది. వెనమ్ ప్రతి ఒక్క సింబియోట్ కూడా కోడెక్స్ కలిగి ఉంటుంది. కానీ అన్నిటికీ కోడెక్స్ అనేది లేదు, ఓన్లీ వెనమ్ దగ్గర ఉంది. ఆ వెనమ్ కూడా నాకు తెలిసి నల్లు క్రియేట్ చేసిన దాంట్లో ఫస్ట్ సింబియోట్ ఇదే ఉండొచ్చు. ఎందుకంటే దీన్ని పట్టుకుంటేనే మళ్ళీ అన్నిటిని అదుపు చేయగల శక్తి మళ్ళీ నల్లుకి వస్తుంది కాబట్టి